నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో స్పాట్లో నలుగురు చనిపోయారు. ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. నల్లగట్ల బత్తలూరు మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాట్లో నలుగురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుంది బస్సులో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. క్షేమంగా బస్సులోని ప్యాసింజర్లు అయితే బయటపడ్డారు. అయితే కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో స్పాట్లోని నలుగురు మృతి చెందారు. కారులో ఉన్నటువంటి 6గురిలో 4 మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక బస్సులో ప్యాసింజర్లు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరొక పరిస్థితి విషమంగా ఉంది. మృతులు హైదరాబాద్ చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద నంద్యాల వైపు వెళ్తున్న క్వాలిస్ వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్ ఢీకొట్టిన తర్వాత ఎదురుగా కడప వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. క్వాలిస్ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైంది. వాహనంలో ప్రయాణిస్తున్న 4 స్పాట్లో చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రి తరలించారు. గాయపడ్డ క్షతగాత్రుని అత్యవసర చికిత్స నిమిత్తం కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్రావెల్స్ బస్సు ఢీకొని 4 స్పాట్లను చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వేగంగా దూసుకెళ్లిన కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న సిజిఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మృతులంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని డిఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. ఈ ప్రమాదం గురించి ఆయన ఆరా తీశారు. ఇక గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఆళ్లగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన వారి మృతదేహాలు వాహనంలో ఇరుక్కుపోయాయి. ఇది గమనించిన స్థానికులు గాయపడ్డ ఇద్దరిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మృతులంతా హైదరాబాద్ వాసులేనని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. పుదుచ్చేరి వెళ్తున్న బస్సును ఈ వాహనం ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది కారు. దీంతో ఘోర రోడ్డు ప్రమాదం మీద చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు దృశ్యాలు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అతివేగంతో అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి అవతల వైపు మరొక ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టి కారు పూర్తిగా ఏ రకంగా డ్యామేజ్ అయిందో చూడొచ్చు. ప్రస్తుతం ఆ కార్ని అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు అవన్నీ కూడా మనం చూడొచ్చు. మిమ్మల్ని ఈ దృశ్యాలు కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బత్తలూరు దగ్గర జరిగింది ఘోర రోడ్డు ప్రమాదం. తెల్లవారుజామునే 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా హైదరాబాద్ వాసులని తెలుస్తోంది. ఈ క్వాలిస్ వాహనం రోడ్డు డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి అవతల వైపు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 స్పాట్లోనే చనిపోయారు. మరొక 2 పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. మృతులంతా హైదరాబాద్ వాసులేనని తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. ఈ ప్రమాదం ఉదయం తెల్లవారుజామున జరిగింది. పుదుచ్చేరి వెళ్తున్న బస్సును CGR ట్రావెల్స్ బస్సును క్వాలిస్ వాహనం అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి అవతల వైపు ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. రైట్, మా ప్రతినిధి శ్రీరామ్ కర్నూలు నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్, ఆళ్లగడ్డలో ఘోర ప్రమాదం జరిగిన దృశ్యాలు చూస్తున్నాం. ఎలా జరిగింది ప్రమాదం? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో కర్నూలు నుండి కడపకు వెళ్లే జాతీయ రహదారిలో ఇటీవల కాలంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనం చూస్తూ ఉన్నాము. రోడ్లన్నీ కూడా టెర్రర్స్ గా మారినటువంటి సిచ్యువేషన్. అంటే రోడ్డు మీదకి వచ్చి ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడేటటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ జాతీయ రహదారి మీద చూసినా ఉదయం లేచి చూసేసరికి ఎక్కడో చోట ప్రజలను కలిచివేసేటటువంటి పరిస్థితి. అలాంటి ఘటననే మరోసారి ఇటీవల కాలంలో ప్రైవేటు ట్రావెల్ బస్సులో జరిగిన ఘటన ఏదైతే ఉందో సేమ్ అలాంటి సిచ్యువేషనే మరోసారి అదే జాతీయ రహదారి మీద డివైడర్ ను ఢీకొట్టిన తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి CGR ట్రావెల్ బస్సును ఢీకొట్టి అక్కడికక్కడే 4 మృతి చెందారు. మిగతా 2 అక్కడే ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరు మృతి చెందారు. మిగతా 2 ఎవరైతే బ్రతికి ఉన్నారో వారు కూడా తమ ఫ్యామిలీగా పోలీసులు గుర్తించారు. వీరంతా కూడా హైదరాబాద్ కు చెందిన నిజాంపేట్ కు చెందిన వారుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. వీరంతా దాదాపు 15 రోజుల పాటు శివస్వాములకు కుకింగ్ చేస్తూ క్యాటరింగ్ నిర్వహిస్తూ ఈ 15 రోజుల్లో వారి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత దైవ దర్శనం కోసం వెళ్లి హైదరాబాద్ కు వెళ్లే సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో అంటే అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమా లేకుంటే నిద్రమత్తులో డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఘటన చోటు చేసుకున్న తర్వాత అక్కడి నుండి నేరుగా స్థానికంగా ఉన్నటువంటి ఆళ్లగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కు వారి మృతదేహాలతో పాటు 2 ఎవరైతే సీరియస్ గా ఉందో వారిని కూడా అక్కడికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో శివస్వాములకు వారికి క్యాటరింగ్ సర్వీస్ అందిస్తూ వారు కూడా కొన్ని దైవ దర్శనాలు ముగించుకొని తిరు ప్రయాణంలో వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీరామ్. సో బస్సు ప్రయాణికులు మాత్రం క్షేమంగా ఉన్నారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే బస్సు డ్యామేజ్ కావడంతో వేరే బస్సులో గమ్యస్థానానికి చేర్చినట్టుగా తెలుస్తుంది ప్రయాణికుల్ని. ఈ ప్రమాద ఘటన తెలిసిన వెంటనే స్థానిక DSP ప్రమోద్ కుమార్ స్వయంగా వెళ్ళి పరిశీలించారు, అక్కడ రెస్క్యూ చేపట్టారు. వాళ్ళందరినీ కూడా ఆళ్లగడ్డ కడప ఆసుపత్రిలో తరించి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ దృశ్యాలు చూడవచ్చు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. హైవేపై కడప వైపు అంటే హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వైపు వెళ్తుంది CGR ట్రావెల్స్ బస్సు. ఓ క్వాలిస్ వాహనము అతి వేగంతో అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి అవతల వైపు ఎదురుగా వస్తున్నటువంటి ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే 4 చనిపోయారు. మృతులంతా కూడా హైదరాబాద్ వాసులని తెలుస్తుంది. మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి అతివేగమా లేదా నిద్రమత్తు కారణమా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బత్తలూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు.